Hi friends. The trip from Hyderabad to Vizag. మేము 22nd నైట్ స్టార్ట్ అయ్యాం, అంటే థర్స్డే నైట్. గుణవేది ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కడం అది. మేము గరీబ్ రథ్ బుక్ చేసుకున్నాము. వైజాగ్ సికింద్రాబాద్లో 8:30కి ఉంది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 7:10కి వైజాగ్ దువ్వాడ జంక్షన్లో దిగాలి. కానీ ఆ రోజు కొంచెం ట్రైన్ బాగా డిలే ఉంది. లేట్ అయిందనమాట. 8 o'clock అయింది మేము రీచ్ అయ్యేసరికి దువ్వాడ. ఇక్కడ ఫస్ట్ టైం ట్రైన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి యాక్చువల్లీ గుణవికి ఫుల్ కోల్డ్ ఫీవర్ ఉంది. తన స్లీప్ అంతా డిస్టర్బ్డ్గా ఉందన్నమాట. ఫంక్షన్ చూసుకొని దువ్వాడలో దిగి ఫ్రెష్ అయ్యి ఫంక్షన్ అటెండ్ అయ్యి ఇంకా ఇక్కడ కార్ రెంటల్ బుక్ చేసుకున్నాం అనమాట. సింహాచలంలో తీసుకున్నాం లాంగ్ డ్రైవ్ కార్స్. ఇది ఇగ్నిస్ ఆటోమేటిక్ కారు. సింహాచలంలో శీఘ్ర దర్శనం టికెట్ తీసుకున్నాం. పర్ హెడ్ 300 అయింది. ఆ శీఘ్ర దర్శనం వర్త్, అంటే 300 పెట్టా కూడా గర్భగుడిలో తీసుకెళ్ళి మనకు దర్శనం చేయిస్తారనమాట. చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్తే తప్పకుండా సింహాచలం శీఘ్ర దర్శనంకి వెళ్ళండి. దేవుడిని చాలా దగ్గరగా చూడొచ్చు. సింహాచలం అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ కైలాసగిరికి వెళ్ళాము. కైలాసగిరిలో గుణవి కొంచెం ఆడుకుంటుంది. ఈవెన్ దో తను సిక్ ఉన్నా కూడా, బట్ తను ఇలా గేమ్స్ యాక్టివిటీస్ చూడగానే చాలా యాక్టివ్ అయిపోయి తనంతకు తనే ఆడుకోవడం స్టార్ట్ చేసింది. కైలాసగిరిలో రైడ్స్ అంటే వ్యూ పాయింట్ బాగానే ఉంది. ఇక్కడ ఒక టాయ్ ట్రైన్ ఉంటుంది, ఇది ఎక్కాము. కానీ ఇది చాలా స్లోగా మూవ్ అవుతుంది. నాకు అంత వర్త్ అనిపించలేదు. 100 రూపీస్ ఆర్ 120 పర్ హెడ్ ఉంది అనుకుంటా టికెట్. ఏసీ అండ్ నాన్ ఏసీ ఉన్నాయి, అందులో నాన్ ఏసీ తీసుకున్నాం. అది అయిపోయాక అక్కడే రోప్వే ఉంది కైలాసగిరి నుండి కింద రిషికొండ బీచ్కి వెళ్ళడానికి. రాకేష్ ఫస్ట్ టైం రోప్వే ఎక్స్పీరియన్స్ చేద్దామని తీసుకున్నాం టికెట్. ఇది కూడా సేమ్ 100 రూపీసే. రాకేష్ చాలా భయపడ్డాడు. అది అయిపోయాక రోప్వే అయిపోయాక కొన్ని నార్మల్ పిక్స్ తీసుకున్నాం అనమాట ఇక్కడ. పిక్స్ తీసుకొని ఇంకా గుణవి అప్పటికే చాలా సిక్ అయిపోయింది. కొద్దిసేపు బీచ్ దగ్గరకు వెళ్ళామన్నమాట. రిషికొండ బీచ్ దగ్గరికి వెళ్ళి అండ్ ఇక్కడ ఐఎన్ఎస్ మ్యూజియం చూసుకొని కొంచెం సేపు అలా ఈవినింగ్ టైం స్పెండ్ చేసి నెక్స్ట్ లాబ్స్టర్ కోసం వెతికాము. కానీ మాకు అక్కడెక్కడ లాబ్స్టర్ దొరకలేదు. మరి బ్యాక్ టు హోటల్ రూమ్ ఇన్ దువ్వాడ. అంటే కుర్మన్పాలెం మేమున్న ప్లేస్ ఎగ్జాక్ట్గా. కానీ రూమ్ అంతా ఫుడ్ అంతా చాలా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ డే నా బర్త్డే. నా బర్త్డే రోజు మార్నింగ్ August 25th యారాడ బీచ్కి వెళ్ళాము. అక్కడ రిలేటివ్స్ ఉంటే వాళ్ళని మాట్లాడించి డ్రెస్ షాపింగ్ చేసుకొని జూడియోలో యారాడ బీచ్కి వెళ్ళాము. ఈ బీచ్కి వెళ్ళడానికి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, వర్త్ వాచ్. బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేము ఆఫ్టర్నూన్ రీచ్ అయ్యేసరికి సంథింగ్ అరౌండ్ 2 o'clock అలా అయింది. బట్ బాగుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువ క్లీన్గా ఉంది, తక్కువ మంది ఉన్నారు. అండ్ ఫుడ్ ఐటమ్స్ అలా అయితే ఎక్కువ ఏం దొరకవు, నార్మల్ తక్కువ ఫుడ్డే దొరుకుతుంది. బట్ వ్యూ పాయింట్ కానీ లేకపోతే క్లీన్లీనెస్ వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అక్కడ యారాడ బీచ్లో కొంచెం సేపు టైం స్పెండ్